చేరవచ్చిన మాకు వినగల చెవు గ్రహించి మనసు ప్రతి ఆటంకం అభ్యంతరాలు నామ నామ నిర్మాణమై ఇప్పుడు జరిగించుకుని మహిమ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి ప్రారంభం చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, మనము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు, అతి పెద్ద కీర్తనలో 119వ కీర్తనలో హెబ్రీయుల అక్షరాలు ఉన్నాయి. హెబ్రీయుల అక్షరాలలో 11వది కఫ్ అనగా మట్టలు లేక రెక్కలు అని అర్థం. పాత నిబంధనలో ఖర్జూరపు మట్టలు సంతోషానికి గుర్తు. లేవియకాండము 23వ అధ్యాయము 40వ వచనములో చూస్తే, నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నీవు ఉత్సహించవలెను అనే మాట మనం చూస్తాం. ఖర్జూర వృక్షము, సరళ వృక్షము, తాళ వృక్షము, పామ్ ఆయిల్, పామ్ చెట్లు, పామ్ ట్రీ, ఇవన్నీ ఈత చెట్టుకు సంబంధమైన భాగాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు గాడిద మీద ఎక్కి వస్తూ ఉండగా ఆనాటి ప్రజలు ఖర్జూర మట్టలు చేత పట్టుకొని ఓసన్నా జయము అని వారు ప్రభును స్తుతించారు. ఖర్జూర వృక్షము సౌందర్యము కలిగినవి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మిక్కిలి సౌందర్యవంతుడు. పరమగీతం 5వ అధ్యాయము 9-10 వచనాలలో వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి
నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతనిని గుర్తింపవచ్చును. ఆయన సౌందర్యవంతుడు. ఇశ్రాయేలీలే భూమి మీద ప్రజలందరిలో మిక్కిలి సౌందర్యవంతుడు. శారా మిక్కిలి సౌందర్యవతి. ఆమె యొక్క సౌందర్యాన్ని గురించి రాజు ఎదుట పొగడబడింది. సౌలు గురించి ఏం చదువుతామంటే, అతని వంటి సుందరుడు ఇశ్రాయేలీలలో లేడు. ఎత్తులో ఇశ్రాయేలీయులందరికంటే అతని భుజములు ఎత్తుగలవి అన్నమాట మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. 9వ అధ్యాయము 2వ వచనం. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీయులతో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు బహు సౌందర్యము కలిగిన వాడు, సుందరుడు. మోషే దివ్య సుందరుడు అనే మాట మనం చూస్తాం. అలాగే అబ్షాలోము, తామారు, ఐగుప్తీయుడు, ఆదోనియా వీరందరూ సౌందర్యవంతులు. 45వ కీర్తన 11వ వచనములో, సియోను కుమారి ఆలకించుము, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని గత బుధవారమున మనము ధ్యానం చేశాం. తాళ వృక్షము లేదా ఖర్జూరపు మట్టలు తిన్నగా పెరుగును. విశ్వాసి జీవితములో వంక టింకరల బ్రతుకు ఉండకూడదు. విశ్వాసి యొక్క దృక్పథము, విశ్వాసి యొక్క దృష్టి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. కానీ చాలామంది వంకర త్రోవలు కల్పించుకుంటున్నారంట. 125వ కీర్తన 5వ వచనం. 125వ కీర్తన 5వ వచనం. తమ వంకర త్రోవలకు తొలుగువారిని, పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. తమ వంకర మార్గములు. అందుకని కీర్తనకారుడు అంటాడు, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తాం. విశ్వాసి జీవితంలో, తన ఆధ్యాత్మిక జీవితంలో వంకర బ్రతుకు, వంకర జీవితము ఉండకూడదు. అందుకనే పౌలు గారు కొరింథీయులతో ఏమంటాడంటే, మిమ్మును గూర్చి నేను భయపడుచున్నాను,
క్రీస్తు యొక్క సరళతల నుండి మిమ్మల్ని తప్పించునేమో, మీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను అంటాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. సాతాను తన కుయుక్తి చేత సర్పమును మోసపరిచినట్లు. 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకనుగా ఒక్కనికే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినాను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. క్రీస్తు ఎడల మీకున్న సరళతను కుయుక్తి చేత అవ దగ్గరకు వచ్చి సర్పం ఏమనింది? మాటలు పెట్టుకుంది. ఇప్పుడు మాటలే కదా ప్రజలు నేలుతూ ఉన్నాయి, మాటలే కదా భ్రమపరుస్తూ ఉన్నాయి. మానవుడు మాటల మీద ఆశతో కళ్ళుబొల్లి మాటలకు లోబడి తమ విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అవ్వ తన కుయుక్తి చేత సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు క్రీస్తు ఎడల మీకున్న సరళతను పవిత్రతను ఎట్లయినా తొలగించునేమో, తొలగిపోవునేమో అని నేను భయపడుచున్నాను. కుయుక్తికరమైన మాటలు, యుక్తి కుయుక్తి, కానీ చాలా రోజు నిలవడవండి. అవి ఎప్పుడైనా బయటపడిపోతాయి. కనుక మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానము చేశాను. మీ ఆధ్యాత్మిక జీవితములో యెషయా గ్రంథములో మీ వెనక ఒక స్వరం వినబడును, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుడి, ఇదే రాజమార్గము అనే పదము మనం చూస్తాం. కనుక కఫ్ అనగా ఖర్జూర మట్టలు. ఖర్జూర వృక్షము తిన్నగా పెరుగును. ఖర్జూర చెట్టు నీతిని చూపించును. 92వ కీర్తనలు అదే కదా, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. మన ప్రభు నీతిమంతుడు. అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన శిలువలో బలిగాను అర్పణముగాను అర్పించుకొని ఖర్జూర వృక్షము దేవుని చేత ఆశీర్వదించబడినది. 92వ కీర్తనలో 12వ వచనములో వారు ఖర్జూర వృక్షము వలె. చూడండి 92వ కీర్తన 12వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారి దేవుని ఆవరణములలో వర్ధిల్లెదరు. ఖర్జూర వృక్షము దీర్ఘకాలము చూపించు. 13వ వచనములో 92వ కీర్తన 13వ వచనములో
యెహోవా మందిరంలో నాటబడిన వారై వర్ధిల్లుదురు. వారు దీర్ఘకాలము కలిగిన వారు, దీర్ఘాయువు. వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉండును. కారణమేమి? వారి ఆయువును కూడా దేవుడు ఆశీర్వదించాడు కనుక ఖర్జూర వృక్షము, కప్పనగా ఖర్జూర వృక్షము లేక రెక్కలు అని. రెండవ భాగము రెక్కలు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశములో ప్రవేశించుటకు ఆయన ఎలా నడిపించాడంట? నిర్గమాకాండం 19వ అధ్యాయము 4వ వచనములో ఐగుప్తునకు 10 తీర్పులు తీర్చి గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా తన ప్రజలను ఆయన మోసుకొని వచ్చాడంట. నిర్గమాకాండం 19వ అధ్యాయము 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో మీరే చూసితిరి. మీరే, మీ ఆధ్యాత్మిక జీవితమే, మీ ఆధ్యాత్మిక అనుభవమే యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎలా మోసుకొని వచ్చాడంట? గద్ద మీద, గద్ద తన రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా మిమ్మును మోసుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు. మార్గములో శత్రువుల మధ్య ఆయన కాపాడాడు. యెహోషువ అదే కదా 24వ అధ్యాయము 17వ వచనములో మనము వాగ్దాన దేశమునకు వెళుతున్నప్పుడు ఆయా ప్రజల మధ్య ఏ హానియు ఏ ప్రమాదమును జరగకుండా 24వ అధ్యాయము 17వ వచనం. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గం అంతటిలోనూ మనం వెళ్ళిన ప్రజల మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. ప్రజల మధ్య, శత్రువుల మధ్య ఆయన ఆశ్చర్యకరంగా కాపాడిన దేవుడని యెహోషువ ఇశ్రాయేలులకు వక్కాణిస్తూ ఉన్నాడు. మనలను, మన పితరులను, మన తండ్రులను వారి హింసను చూసి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి ఆయన మనలను మోసుకొని వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనములో మిమ్మును మోసుకొచ్చిన సంగతి మీరెరుగుదురు అంటున్నాడు. ఎంత గొప్ప కాపుదలండి! ఆయన తన ప్రజల కొరకు రాజుల సహితము గద్దించిన దేవుడు. ఆయన తన ప్రజల కొరకు సూర్యగోళాన్ని, చంద్రగోళాన్ని ఆపిన దేవుడు. తన ప్రజల కొరకు శత్రువుల మధ్య కూడా హాని తలపెట్టకుండా సురక్షితముగా వారు నడిపించిన దేవుడు. రెక్కలు,
గద్ద తన రెక్కల మీద మోసుకొచ్చిన సంగతి మీరెరుగుతురు. ఇది ఉపదేశకాండం 32వ అధ్యాయం 11-12 వచనాలలో. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడొచ్చు, రెక్కలు చాపి వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించెను. సరే, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా మాత్రమే వానిని నడిపించెను. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరములో 10 నెలలు కాపాడి 11వ నెల బహుమానంగా ఇచ్చి, ఇదిగో ఈ రాత్రి సంఘ కార్యక్రమాలలో విజ్ఞాపన కూడికలో దేవుని లేఖనాలను రుచించుటకు మనకిచ్చిన ధన్యతను బట్టి మనమెంతగానో ప్రభును స్తుతించాలి. ఎందుకంటే వాణ్ణి మాత్రమే యెహోవా నడిపించెను. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనములో 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, వారు రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటినను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొనుచూ వచ్చెను. ఎంత గొప్ప కాపుదలండి తన ప్రజలకు. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇశ్రాయేలీలను వాగ్దాన దేశమునకు, ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు తన రెక్కల మీద మోసుకొని వచ్చి, రూతును గురించి బోయాజు అంటున్నాడు 2వ అధ్యాయము 12వ వచనములో, ఇశ్రాయేలీల యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన రెక్కలు సురక్షితము కలగజేస్తాయి. రూతు మోయాబు స్త్రీ. రూతు అనగా సౌందర్యము గలది. ఋతు జీవితంలో అనేకమైన మాటలు మనకు దొరుకుతాయి. తన ఆధ్యాత్మిక జీవితంలో మోయాబును విడిచింది, తన అత్తను అత్తుకుంది, ఇశ్రాయేలు దేశమునకు వచ్చింది, అత్తను వెంబడించింది. అత్త కొరకు పొలములో పరిగె ఏరింది, బోయాజును గుర్తించింది, యేసుక్రీస్తు వంశములో చేర్చబడి. ఋతు అనగా స్నేహము, సంతృప్తి నొందినది, సౌందర్యము గలది. కానీ ఋతు మోయాబును విడిచింది. చాలామంది ఈ లోకమును విడిచి ప్రత్యేకించబడ్డాము అంటున్నారే కానీ మరలా లోకం వైపుకు వెళుతూ ఉన్నారు. ఋతు అలా కాదు.
ఆమె యేసుక్రీస్తు వంశావళిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరును కూడా లిఖించాడు. కారణమేమి? ఇక ఎన్నటికీ ఆమె లోకం వైపు, లోక ఇచ్ఛలు, లోకేచ్ఛలు, యవనేచ్ఛలు, పాపేచ్ఛలు, తుచ్చమైన అభిలాషలకు ఆమె లోకం వైపు వెళ్ళలేదు. ఆమె ఇశ్రాయేలు దేశంలోనే ఉంది. విశ్వాస జీవితంలో కూడా మనం ప్రభు వైపే చూడాలి, ప్రభు కొరకే నిలబడాలి. 2, నావల ప్రయాణము బహు ప్రమాదకరం. ఇటు లోకము, అటు దేవుడు. అలా ఉన్నవారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి కూడా చెందలేదు. ప్రియులు, పాత నిబంధనలు ఇశ్రాయేలులకు ఏమన్నాడంటే, జీవమును మరణమును మీ ఎదుట ఉంచాను. నూతన నిబంధనలో ఇరుకు మార్గము, విశాల మార్గము. చాలామంది ఇరుకు మార్గంలో ఉన్నాం అనుకుంటున్నారే కానీ వాళ్ళు విశాల మార్గంలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు విశాల మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ రూతు అలా కాదండి. ఆమె మోయాబును విడిచింది, ఇశ్రాయేలు దేశమునకు వచ్చింది. అత్త కొరకు పని చేసింది దేశము కాని దేశములో. బోయాజును గుర్తించింది. ఇప్పుడు బోయాజు అంటున్నాడు, ఇశ్రాయేలీల యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎప్పుడు సురక్షితం? ఇశ్రాయేలునికి దేవుడు లేవియ కాండములు ఏమన్నాడంటే, నా మాటలు విని వాటి ప్రకారము నువ్వు జీవించిన ఎడల నువ్వు సురక్షితముగా జీవించదవు అంటున్నాడు. లేవియ కాండం 25వ అధ్యాయం 18, 19 వచనాలు. లేవియ కాండము 25వ అధ్యాయము 18, 19 వచనాలు. కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ఆ దేశములో మీరు సురక్షితముగా నివసించెదరు. ఏమంటున్నాడు? ఆ దేశములో, వాగ్దాన దేశములో మీరు సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. సురక్షితం. లోకములో సురక్షితం లేదు ప్రియులారా. ఇంటికి వెళ్ళిన వాడు తిరిగి సాయంత్రం వస్తాడనే నమ్మిక కూడా లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది నా జీవితం. క్షేమంగా వస్తున్నామంటే దేవుని కృప. అందుకని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను కొనియాడాలి. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, వాడు ఆయన యొద్ద సురక్షితముగా నివసించును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం.
బెన్యామీను గూర్చి ఇట్లా నేను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయదుర్గమగును. ఆయన భుజముల మధ్య అతడు, ఎంత గొప్ప కాపుదలండి! ఆయన భుజముల మధ్య. తప్పిపోయిన గొర్రెపిల్లను గురించి యేసు ప్రభు ఏమన్నాడు? వెతకి తన భుజముల మీద మోసుకొని, గాయాలతో దెబ్బతిన్న ఆ యొక్క మార్గస్థుని ఏం చేశాడు? సమరయుడు వాని యొద్దకు వెళ్ళి వాని గాయములను కట్టి తన గాడిద మీద ఎక్కించుకొని పూటగొల్ల వాని ఇంట్లో చేర్చి వానికి కొంత డబ్బు ఇచ్చి, ఇతన్ని బాగా చూసుకో, నేను మరలా వచ్చినప్పుడు ఏమైనా బాకీ ఉన్న ఎడలా నేను ఇచ్చాను. ఎంత గొప్ప సమరయుడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు. మనుషుల చేత సేవింపబడేవాడు కాదు. ఆయన తనకేదైనా అక్కర ఉన్నట్టుగా తెలిపేవాడు కాదు. ఆయన ఐశ్వర్యవంతుడు. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ధనవంతుడైన ప్రభు దరిద్రుడయ్యాడు. నన్ను గుర్తించావా? నువ్వు ప్రభును గుర్తించావా? ప్రభు మరణాలు గుర్తించావా? యోచించావా? నువ్వు తలంచుకుంటే తప్పకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన అతనికి ఆశ్రయముగా ఉండును. అది గొప్ప కాపుదలండి. కనుక కఫ్ అనగా మట్టలు లేక రెక్కలు అని అర్థం. నీ కుటుంబములోనిది సురక్షితముగా ఉండాలి అంటే నీలో ఉన్న దుర్మార్గతను తీసివేసుకోవాలి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. నీ చేతులు నీ మనస్సు, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులను ఆయన వైపు చాచిన ఎడల, పాపము నీ చేతిలో ఉండగా దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచి పోవుదువు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికముగా ఉండును. చీకటి కమ్మినను అది అరుణోదయము కాంతిగా ఉండును. నమ్మకమునకును ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొనెదవు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొనెదవు. ఎవరి భయము లేకుండా. పాపము నీ చేతిలో ఉండగా చాలామంది పోలే, అనుభవించుట పోలే అని పాపానికి పరుగులెత్తుతా ఉంది నేటి తరం యువతరం. కానీ యోసేపు పాపము నుండి పరిగెత్తాడండి.
అందుకనే యోసేపును దేవుడు ఐగుప్తుకు ప్రధానిగా నియమించాడు. నీ దేహములో, నీ చేతిలో దుర్మార్గతను తొలగించుకోవాలి. దుర్మార్గత చేయందే నీకు నిద్ర రాదే. ఎట్లా అభివృద్ధి పొందుతావు? దుష్టుడు దౌష్టము చేత చచ్చును అని బైబిల్ సెలవిస్తాడు. నీ చేతిలో, నీ హృదయములో దేవునికి అసహ్యకరమైనటివి తొలగించుకో. అందుకే దావీదు ప్రార్థన చేశాడు, దేవా నా హృదయములో నీకు ఆయాసకరమైన ఆలోచన కానీ, మాట కానీ, ప్రవర్తన కానీ ఏదైనా ఉంటే దాన్ని తొలగించు అని ప్రార్థన చేశాడు. నీకు ఆయాసకరమైనది వ్యర్థమైన వాటిని చూడకుండునట్లు నా కన్నులు త్రిప్పివేయుము. ఆధ్యాత్మికంగా ఎదిగే భక్తుల యొక్క లక్షణాలు ఏంటంటే వారు ప్రభునకు ఉపయోగపడే అర్హమైన పాత్రగా ఉండడానికి ఇష్టపడతారు. నేను ప్రభునకు వాడబడాలి, నేను ప్రభులో అరగబడాలి, నేను ప్రభునకు కరగబడాలి, నేను ప్రభు వాడుకొని అర్హమైన పాత్రగా. తన శిష్యులతో చెప్పారు, ఎదుటికి వెళ్ళండి, గాడిద పిల్ల కట్టిన చోటు కనపడుతుంది, అవి తీసుకొని రండి. మీరు విప్పుతూ ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే ఇవి ప్రభునకు కావాలి, వాడు నిన్ను మళ్ళా మారు ప్రశ్న కూడా వేయడు అని. సరే, మీరు ఇలాగే వెళ్ళండి, ఒక పెద్ద మేడగది కనపడుతుంది, వారికి చెప్పండి ఈ రాత్రి ప్రభు మీ ఇంటిలో ప్రభు రాత్రి పస్కా ఆచరిస్తాడు. అమ్మో ప్రభు అన్నా రండి. అది ప్రభు హృదయం కలిగిన వాని మనస్సు. అదే ప్రభుని ప్రేమించే వారి లక్షణం. అది ప్రభు భయము కలిగి ఉన్నవారి లక్షణం. అది అమ్మ అంతమంది 12-13 మంది నడిచి పాదాలన్నీ దుమ్ము పట్టిపోతాయండి. అదేదో రెస్టారెంట్ చెప్పండి, మేము కావాలంటే అద్దె కడతాము, ఇక్కడ వద్దులేండి. మీరు వచ్చిపోయినాక అంట్లోడు గడుగుతారు కదా, బోకులోడు గడుగుతారు కదా. ఆతిథ్యము చేయ మరువకుడి, ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యమిచ్చిది. గుర్తుపెట్టుకో, ప్రభువునకు స్థానం నీ హృదయములో, నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ సమస్త ప్రయత్నములలో ఆయన ఘనపరచబడాలి. అప్పుడే నువ్వు నేను సురక్షితముగా. 4వ కీర్తన 8వ వచనములో నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. 4వ కీర్తన 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతును, నేను ఒంటరిగా ఉండినను. నీవే నేను ఒంటరిగా ఉండినను. ఆ కృపమ్మని అడుగుతూ ఉంటారు, ఒంటరిగా ఎట్లుంటావమ్మా ఈ పొలములో అని. నాకేం భయము, నా దేవుడు నాతో ఉన్నాడు. వాళ్ళ పొలానికి ప్రార్థన పోతే ఆ పక్క పొలం ఏమో పిలుస్తుంది, మా పొలం దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనే కాదు, రోజు మీటింగ్ పెట్టు అని. పెడతాలే అని, తోటలోనే పెట్టు, టమాటో రసము తెల్లన్నం పెడతాలే 10 మందికి, ఎంతసేపు ఏమవుతుంది అని అంటాను. ఒక అన్నిరాలండి, ఏంది ఇట్లా ప్రార్థన పొలంలో పెట్టు అంటే పెడతారా దానం అని అంటుంది.
అంటే వీరి విశ్వాసం అక్కడ ఏం చేస్తున్నారు? ప్రజ్వలింప చేస్తూ ఉన్నారు. వాళ్ళే అంటున్నారు, వీళ్ళండి ఆమె ఇంకొక ఆమె చెప్తా ఉంది, వీళ్ళండి ఇత్తనం వేసేటప్పుడు ప్రార్థనే, ఇత్తనం తీసేటప్పుడు కూడా ప్రార్థనే. కాకపోతే అమ్మేటప్పుడు ఏమో అనుకోండి, కనుక అన్యులే సాక్ష్యం ఇస్తున్నారండి. అంటే దాని అర్థం ఏంది? వారి మధ్య ప్రభును ఘనపరుస్తూ ఉన్నారు. ప్రభును దాచుకోవడంలే. వారు ఎప్పుడైతే ప్రభును ఘనపరుస్తూ ఉన్నారో ఇతరులు కూడా ఆకర్షించబడతారు. ఒకరోజు ప్రార్థన పెట్టాము, 10 మంది వస్తారు, రండి అని అంటుందండి. కనుక భార్య భర్తలు వారు కష్టించి పని చేసేవారు. కనుకనే నేను ఒంటరిగా ఉండినను సురక్షితముగా నీవు నన్ను కాపాడుదువు. కనుక మనం క్షేమంగా వస్తున్నాము అంటే ఆయన కృప, ఆయన సహాయం. 16వ కీర్తన 8-9 వచనాలలో, అయ్యా నా జీవితంలో సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరమును కూడా సురక్షితముగా నివసించుచున్నది. నా శరీరము కూడా అనగా ఏ గాయములు లేవు. షద్రక్, మెషక్, అబేద్గోయులను ఎక్కడేశారు? వాడు చిన్నోడు రామ్కోవాడు ఎక్కడేశారు? పొయ్యిలే వేశారా? ఇనుప కొలిములు వేసినారా? ఎక్కడేశారు? ఎక్కడేశారా? అగ్నిగుండములో వేశారు. వారిని పైకి తీసినప్పుడు ఏమేమి జరిగింది? వారి వెంట్రుకలు కాలిపోలేదు, వారి వస్త్రములు కాలిపోలేదు, వారి దేహములు కాలిపోలేదు, పొగ వాసన కూడా వారికి అంటుకోలేదంట. ఏ వాసన? ఒకప్పుడు గ్యాస్ పొయ్యి రాకమునుపు మనకంతా పొగ వాసనే. ఇక మేమైతే అక్కడే పండుకోళ్ళ పంతకాడే. ఆ పంత మసంతా నా బట్టలకే ఉంటుంది, లేచాల కల్లే. అప్పుడంతా కృష్ణాలు బుడ్డు సీదితే చాలు, దాంతోపాటు మసి కూడా ఇంత పడేది, టన్నులు సరే. ఎందుకంటే మాది బుడ్డి సీసా. కానీ అప్పుడు ఎంతో భక్తి ఉండేది. చక్కగా ప్రార్థన చేసుకునేవాళ్ళు, చక్కగా బైబిల్ చదువుకునేవాళ్ళు. పిల్లలు ఆదివారం ఎక్కడైనా పోతే చెవు పట్టుకొని వచ్చి చర్చలు కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చినాయి, కానీ వంతులు వేసుకుంటున్నారు ప్రార్థన రావాలంటే. ఈ వారం భర్త, వచ్చే వారం భార్య, అటు వచ్చే వారం పిల్లలు. కానీ నేను నా ఇంటి వారు అనే పదం రాలేకపోతాము. సరే, సురక్షితముగా నువ్వు నన్ను కాపాడచ్చు. నేను వేల మధ్య ఉండినను, శత్రువుల మధ్య ఉండినను, నా తలను కాయువాడవు నీవే. ఆపదలలో ఆయన రెక్కలు ఆశ్రయము. 57వ కీర్తన 2 వచనాలలో, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణుదొచ్చి ఉన్నాను. 91వ కీర్తన 4వ వచనములో, మహోన్నతుని రెక్కల చాటున నీకు ఆశ్రయము. మలాకి గ్రంథం 4:2లో ఆయన రెక్కలు
నీకు ఆరోగ్యము. కానీ రక్షకుడు యెరూషలేము ప్రజలను ప్రేమతో చేర్చుకోవాలని తన రెక్కలు చాపి, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను ఎలాగూ రెక్కల కింద చేర్చుకొనను అలాగూ చేర్చుకోవాలని ఆశించి తిని కానీ మీరు వల్లకపోతే, ఆయన రెక్కల కిందికి రాలేకపోయారు. వీనిని సిలువ వేయము అన్నారు. టైటస్ అనే చక్రవర్తి యూదులను చంపిపడేసి దేవాలయమును అగ్ని చేత తగలబెట్టారు. కారణమేమి? వారు జీవాధిపతిని కోరుకోలేదు, కానీ బందిపోటు బరబ్బను కోరుకున్నారు. చాలామంది దినాలలో దుర్మార్గులకే ప్రాధాన్యత చూపుతున్నారు, కానీ ప్రభునకు ప్రాధాన్యత చూపరు. కనుక రెక్కలు, కఫ్ అనగా మట్టలు లేక రెక్కలు. సహోదరులారా, ఈ దినం శనివారం మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించటకు సంసిద్ధంగా ఉంది. మాలె జనార్దన్ రావు గారికి ఎంజియోగ్రామ్ చేశారు. ఇక ఆయన జీవిత కాలము ఇన్సులిన్ సూదులు వాడాలి. ఇక ఆయనకు ఆపరేషన్ చేయడానికి ఆయన దేహం సహకరించడం లేదు కనుక డాక్టర్కి జీవించిన కాలమే అంటే కనుక ఆయన కొరకు ప్రార్థన చేయండి. మరి జనవరిలో తెనాలిలోని VBS, అలాగే 46 వార్షికోత్సవ సభలు, తంగడంచె రాయలసీమలో జనవరిలోనే కొన్ని కూడికలు జరుగుతాయి. వాటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. 46వ వార్షికోత్సవ సభలలో క్రైస్తవ పునాది సత్యాలు మీద ధ్యానము గనుక ప్రార్థించండి. ఆ కూడికలకు డబ్బు చాలా అవసరం. ప్రతి ఒక్కరూ సహాయం చేయండి. ముఖ్యంగా ఉద్యోగం చేసేవాళ్ళు కూడా సహాయం చేయండి. మనం ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో, మరి కొందరు రాత్రింబగలు డ్యూటీలలో ఉన్నారు. అందులో బిషప్ శివ, ఆనందం, రాజయ్య, మరో యవనస్తులు ఉన్నారు. వారి యొక్క డ్యూటీలను దీవించండి, క్షేమంగా నడిపించండి. సంఘములో యవనస్తులు, యవనరాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు. ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. కళాశాల మొదలుకుని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను ఆశీర్వదించండి. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. జగదీష్ కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తాం. మరి ఆయన యొక్క వదిన, కుమారుడు, కుమార్తెను దీవించండి. సింధు కోయంబత్తూరులో చదువుతూ ఉంది, దీవించి మీరు మహిమ పొందండి. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. దాదాపు వారు లక్షల రూపాయలతో ఒక మంచి ప్లాట్ కొన్నారు, దీవించండి. అందులో నివసిస్తుండగా ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడు. జగదీష్ జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును అనుగ్రహించమన్నాడు. సాగిబండ బాబు, ఆయన తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించండి. బాబు జీవితంలో మరి వివాహ విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, మరి ఇల్లు లేదు, ఇంటి విషయంలో కూడా మీ కృపను దయచేయండి. తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులను దీవించండి. జాకోబు నూతన ఇంటి నిర్మాణమును మీరు ఆశీర్వదించండి. గొరక ఓబయ్య అయిన భార్య పిల్లలు, ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, బతల దేవదానం అయిన భార్య, రంగా అయిన భార్య పిల్లలు, మునిస్వామి అయిన భార్య వారి కుమారుని
దీవించండి. కారును దీవించండి. జ్యోతిర్మయ గర్భవతి గర్భంలో ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. నైనా మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. నైనా సహాయమును అనుగ్రహించండి. అలాగే వంశీ బట్టి మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి భర్తలు, వారి పిల్లలను కూడా దీవించండి. వంశీ కూడా రక్షించబడిన బిడ్డ. ప్రతి కుడికకు వచ్చుటకు మీ కృపను దయచేయండి. ఆయన వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. అలాగే యేసు ప్రభువా, ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే బాలస్వామి అక్కను బట్టి ఇస్సాకు, శ్వేతాలు, అన్న చెల్లెల యొక్క వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. అలాగే ఇన్నయ్యను కూడా మీరు దీవించండి. ఆ బిర్యానీ చక్కగా చేయటకు సహాయము, ఆ మటన్ కబాబులు కూడా చక్కగా అమ్మబడుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వసంతరావు అయిన భార్య పిల్లలను దీవించండి. మరియమ్మ ఆమె భర్త వారి సంతానాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. రంగన్న ఆయన భార్య పిల్లలు, తల్లిని, అలాగే చెల్లెలి కుటుంబాన్ని, అక్క కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా, నరసింహ ఆయన భార్య పిల్లలు, చెన్నై ఆయన భార్య పిల్లలు, అలాగే తల్లిని, అలాగే సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. అబ్రహాం ఆయన భార్య పిల్లలను దీవించండి. రాజేష్ ఆయన భార్య పిల్లలను దీవించండి. ఆనందమైన భార్య పిల్లలను దీవించండి. దావీదు గారు పిల్లల యొక్క వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. మూగ అమ్మాయి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. ముఖ్యంగా మా ప్రియులు దొరైస్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. పాల్ సిఏ చేస్తున్నాడు, ఆశీర్వదించండి. నేను ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవటం మీ కృపను దయచేయండి. మొక్కజొన్న కోశారు, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. ముఖ్యంగా మిరప పంట అధిక దిగుబడి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. భార్యాభర్తను దీవించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టును కూడా దీవించి మీరు మహిమ పొందండి. సహోదరి కుమారి దీవించండి. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నాకుంటున్న ప్రతి బలహీనత కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ అయిన భార్య, వారి కుమార్తెను దీవించండి. కుమారుని విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారు. మరో సంతానం కొరకు మీరు కార్యం జరిగించండి. డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య సంచరించు ప్రతి ప్రదేశంలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. గంధం కృపాసుందరి ఆమె జీవితంలో నైనా వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. చేయించిన ఉద్యోగాన్ని దీవించండి. అధికారుల అనధికారుల మధ్య, తోటివారి మధ్య చక్కగా ప్రవర్తించినట్లుగా ఆ చిన్న పట్టణంలో సంచరిస్తుండగా మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. కొంత జలుబుతో, జ్వరముతో బాధపడుతూ ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయం దయచేయండి. డిసెంబర్ 2వ శనివారం ఇక్కడ చిన్నపిల్లల యొక్క కార్యక్రమం పెడుతుండగా మీ కృపను దయచేయండి. మధ్యాహ్నం భోజనాల విషయంలోనూ రాత్రి భోజనాల విషయంలోనూ మీ కృపను దయచేయండి. బిందమ్మ ఆమె భర్త వారి పిల్లలను దీవించండి. నూతన ఇంటి నిర్మాణం దీవించండి. వారి బృందంతో వస్తుండగా మీ కృపను దయచేయండి. చంటి పిల్లల స్థుతుల మూలాన నీవు ఒక ఆశ్రయదుర్గం స్థాపించితివి అనే మాటను బట్టి మీకు స్తోత్రం. పిల్లలు సండే స్కూల్ పిల్లలు చిన్న వయసులోనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగుటకు సహాయం దయచేయండి. వారి యొక్క తల్లిదండ్రులను, తూబులను కూడా దీవించి మహిమ పొందండి. రత్నం ఆయన భార్య పిల్లలను కూడా దీవించండి. అమ్మాయి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంది, మీ కృపను దయచేయండి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు, అలాగే పెద్ద కుమార్తె ఆమె భర్తను దీవించండి. యవన దంపతులను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యమును, ఇంటి నిర్మాణ విషయంలో మీ కృపను దయచేయండి. తగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. ధారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. జెస్సి ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. దివ్యసుందరుని దీవించండి. కిషోర్ను దీవించండి. మరి యేసు ప్రభువా, భార్య భర్తలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. కుటుంబంలోని ప్రతి అక్కర తీర్చండి. మరియమ్మ
తల్లిని తోబుట్టును కూడా దీవించండి. జూటి రేలియా ఆయన తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యమును దయచేయండి. కాలనీలోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. పట్టాల విషయంలో కూడా మీ కృపను దయచేయమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీ వందనాలు చెల్లిస్తున్నాం. గంధం జయపాల్ ఆయన భార్య, పవన్ ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. భార్య గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకుడును దీవించండి. ప్రసన్నమ్మ, జీవన్ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు, అలాగే మరిదికు కూడా దీవించి మీరు మహిమ పొందండి. కడొక లేసన్న గారు ఆయన భార్య, డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. వారి యొక్క దాంపత్యమును దీవించండి. డాక్టర్ అప్పయ్య వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. డాక్టర్ రాజు, డాక్టర్ శ్రావణి, కేఆర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించండి. ప్రతి రోగి స్వస్థపరచబడినట్లుగా మీ కృపను దయచేయండి. ప్రతి నెల ప్రతి కంతు కట్టున్నట్లుగా సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సహాయమును మీరు దయచేయండి. పోలీస్ విజయుడు ఆయన భార్య వారి కుమారుని దీవించండి. కార్యాలయ మరి ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. ఆయన పట్ల మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదైతే ఉందో నెరవేర్చండి. ఆయన తల్లిని, అన్న కుటుంబాన్ని, సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. రామగల్ల తిమోతి, కొడవకల్ల మనోహర్, సాయిబండ స్వార్థమ్మ, కరుణాకర్, రాజన్న, సురేష్, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. యవనస్తుల జీవితాలలో, ఉద్యోగ వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. సాయిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకు మంచి ఆదరణ ఆరోగ్యమును మీరు దయచేయండి. యేసు ప్రభువా చిన్నయేసు గారు, కరణమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. షారోన్ చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడతా ఉంది, ట్రైనింగ్ చేస్తూ ఉంది. మీ కృపను దయచేయండి. పాలు పట్ల కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చమని అడుగుతున్నాం. అలాగే సుందర్ అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. నిస్సి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అయా సహాయమును మీరు దయచేయండి. రత్నకుమార్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. కడపకు వెళ్ళారు. వారి పనులను సఫలం దయచేసి క్షేమంగా మీరు నడిపించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాత్రి, చిట్టి తల్లిని, సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. రాజశేఖర్ ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, సాత్రి వంశవృక్షాన్ని దీవించండి. సాయిబండ రాజరత్నమన్న ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. జిట్టన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న, వదినమ్మ, కుమార్తెల యొక్క వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. భార్యాభర్తలకు మంచి ఆదరణ ఆరోగ్యమును మీరు దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మానవ తప్పిదం వలన మా ప్రియుడు బిషప్ చాలా నష్టపోయాడు. నాయన మీ కృపను దయచేయండి. ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయండి. భార్యాభర్తను దీవించండి. పెద్ద కుమార్తె కర్నూలులో ట్రైనింగ్ చేస్తూ ఉంది. ఆమె పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నో నెరవేర్చండి. శ్వేతాను మీరు దీవించండి. సన్నిని మీరు దీవించండి. రెండో ఇంటి ప్రారంభించారు పనులు, ప్రతి అక్కరు కూడా మీరు తీర్చండి. డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. యోహాను, భారతి, కారుణ్య ట్రాన్స్పోర్ట్ లారీని దీవించండి. మరి ఏమేమి పడతారు కుమారుని, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోత్రాయి రాజయ్య బేబీని మీరు ఆశీర్వదించండి. పెద్ద కుమారుడు గుజరాత్ నుండి క్షేమంగా నడిపించారు. రెండవవాడు రామ్కోలో పనిచేస్తున్నారు. పిల్లలు రక్షించబడిన పిల్లలు, ప్రభువులలో పాలు పొందే పిల్లలు, వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. నైనా పిల్లల యొక్క చదువుల కొరకు కుటుంబీకులు లక్షల రూపాయలు అప్పు చేశారు. ఎవరు రుణములు వారు తీర్చట కూడా సహాయమును బట్టి దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. యేసు ప్రభువా గంధం సువార్తమ్మ ఆమె కుటుంబ సభ్యులను దీవించండి. గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. తిప్పన్న ఆయన భార్య పిల్లలను దీవించండి. పిల్లల యొక్క వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో మీ కృపను దయచేయండి. మా ప్రియులు బత్తల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించండి. పెద్ద కుమార్తె కాలేజ్ చదువుతూ ఉంది అనంతపురంలో, దీవించండి. రెండో కుమార్తెను దీవించండి. విన్సెంట్ పాల్ దీవించండి.
పెద్ద కుమార్తె తరచుగా కొంత బలహీనతలు గురవుతుంది. మీరు ముట్టి స్వస్థపరచండి. విన్సెంట్ పినాల్ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. మా ప్రియుని యొక్క డ్యూటీలో అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడండి. యేసు ప్రభువా మీ కృపను దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. పిల్లల పోషణ కొరకై కష్టించి పనిచేస్తున్నారయ్యా, సహాయమును మీరు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యమును దయచేయండి. సోదరిమణులు వారి భర్తలు వారి పిల్లలను మీరు దీవించండి. ఆయన తమ్ముడు దేవకుమార్ ఆయన భార్య పిల్లలను దీవించండి. వ్యాపారాన్ని దీవించండి. ఎక్కడ ఆర్థికంగా బలహీనపడకుండా సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యేసు ప్రభువా మీ కృపను దయచేయండి. ప్రతి ఆదివారం అప్పుడప్పుడు కొందరు వస్తున్నారు. వారి కుటుంబాలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రేపు ప్రభు దినం, ప్రభుని ఘనపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభుని హెచ్చించే దినం, ప్రభు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా మీరు మహిమ పొందండి. జనవరిలో VBS 46 వార్షికోత్సవ సభలు, తంగడంచెల్లో కూడా VBS కార్యక్రమాలు జరుగుతూ ఉండగా మీ కృపను దయచేయండి. కూడికలు కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. అట్టుపల్లి యోహానంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి కుమార్తెలు కుమారుని దీవించండి. గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, నంద్యాల, నైనా అవుకు, అలాగే కోన చెరువు, అలాగే యేసు ప్రభువా నైనా దీవించండి. నైనా సంఘాలను మీరు బలపరచండి. నెల్లూరు సంఘాలను బలపరచండి. కడప సంఘాలను బలపరచండి. యేసు ప్రభు ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలాన్ని, మా తాడిపత్రి తాలూకాను, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను, అధికారులను దీవించండి. శ్యామలమ్మ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె భర్త కుమార్తెను దీవించండి. అలాగే రెండో కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీకు కూడా దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము నైనా ఆయన భార్యను మీరు దీవించారు, సంతానం ఇచ్చారు, మీకు స్తోత్రములు. దీప్తిని బట్టి మీకు స్తోత్రములు. కుమారుని ఆశీర్వదించండి. చలి గాలుల వలన ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. ఎస్వేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. బిందం ఆమె భర్త వారి పిల్లలను దీవించండి. నూతన ఇంటి నిర్మాణమును దీవించండి. ప్రతి అక్కన తీర్చండి. బాగరాజు గారు నైనా అక్కను బట్టి మీకు స్తోత్రములు. కుమారులు, కుమార్తె వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. జేమ్స్ ఫిలిప్ గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని బట్టి మీకు స్తోత్రములు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రాత్రి మహిమ పొందండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.